నేను అక్క అమ్మ ఊరు వెళ్తున్నాం. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నడిపన్నయ్య వాళ్ళు ఉప్పలమ్మకి ఎల్లమ్మకి పెట్టుకున్నారు. ఇదిగోండి ఈ అన్నయ్య వాళ్ళే ఎల్లమ్మకి ఉప్పలమ్మకి పెట్టుకుంది. అక్కల చెల్లెళ్ళు ఎవరైనా సరే ఒక్క చాట కలిశారంటే వ్యవహారాల్లో మునిగి తేలిపోతుంటారు. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు గుర్తుండరు. వాళ్ళ వ్యవహారం వాళ్ళదే, వాళ్ళ జోకులు వాళ్ళవే. అంతే కదా, ఎవరైనా అంతేలేండి. వీళ్ళే కాదు, ఎవరైనా అంతే. మేమైనా అంతే, మీరైనా అంతే కదా. ఒక్కరోజే ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పార్టీలు చాలా వచ్చాయండి. కానీ ఇద్దరం ఎటన్నా వెళ్తాం చెప్పండి. నేను ఒక్కెళ్ళి ఊరెళ్ళాను, మా వారు ఒక్కెళ్ళి ఊరెళ్ళారు. పిల్లలిద్దరూ ఇంటి దగ్గర ఇగోండి ఇలా వంట చేసుకుంటున్నారు. చూడ్డానికి బాగుంది కదా, తినటానికి కూడా చాలా బాగుంది. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు, టీ తాగారా, టిఫిన్లు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న ఆదివారం నాడు ఎన్ని ఫంక్షన్లో, ఎన్ని పెళ్ళిళ్ళు, అసలు ఎంతమంది పిలిచారోనండి. పిలుపులు ఎన్ని వచ్చినాయో, మన బంధువులు కానీ, మా వారి ఫ్రెండ్స్ కానీ ఉన్నది ఇద్దరమే. ఎట్టు వెళ్ళాలో అర్థం కాలేదు. అమ్మ వాళ్ళకి కూడా నిన్న ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు చాలా వచ్చినాయి. ఇక మా వారు నాన్నేమో అన్నప్రాసన ఫంక్షన్కి మేము ఒక్కెళ్ళి బయలుదేరామండి. అమ్మ నాన్న మా ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగి బస్ స్టాండ్కి వచ్చాము. ఎందుకో నిన్న బస్ స్టాండ్లో అస్సలు బస్సులు లేవండి. అంటే సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్ళే బస్సులు ఎక్కువగా వస్తూనే ఉంటాయి. 5 నిమిషాలకు 10 నిమిషాలకు వస్తూనే ఉంటాయి. మరి నిన్న ఎందుకో చాలా ఆలస్యమైంది. బస్ స్టాండ్లో ఎక్కువ విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళే బస్సులే ఉన్నాయి. అర్ధగంట కూర్చుంటే ఎప్పటికో ఒక బస్సు వచ్చింది, కానీ జనాలు ఫుల్గా ఉన్నారు. నేనైతే నించోగలను, కానీ అమ్మ ఎట్లా అని జనాల్లో నెట్టుకొని వెళ్ళి అమ్మ కోసం ఒక సీట్ ఉంచితే ఎట్లా బంజర్ నుంచి కల్లూరు వచ్చేసరికి పెద్దక్క కూడా కప్పలబంధం నుంచి వచ్చింది. ఆ బస్సే ఎక్కింది. అందరం కలిసి వైరా వెళ్ళాం. వైరాలో దిగి ఆటో ఎక్కి ఊరు వెళ్తున్నాము. ఇక ఇంటి దగ్గర వీడియో. నిన్న ఆదివారం కదా, మేమేమో పొద్దున్నే ఊరు వెళ్ళాము. పిల్లల కోసమని మా వారు చికెన్ తెచ్చి ఇంటి దగ్గర ఇచ్చి తను కూడా ఊరికి వెళ్ళారు. నేను ఎటన్నా ఊరెళ్తే పిల్లలకి మా వారు వంట బాగానే చేసి పెడతారండి. కానీ మా వారు కూడా ఊరు వెళ్ళారు కదా, ఇక వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళిద్దరూ వంట విషయంలో కుస్తీ పడుతున్నారు. అక్కా చెల్లెళ్ళిద్దరూ, పెద్ద పాప వంట చేస్తుంది, చిన్న పాప ఏమో వీడియోస్ తీస్తుంది. ఇద్దరు పనులు చేస్తారు, కానీ వంట విషయంలో మాత్రం పెద్ద పాపే ఎక్కువ స్టవ్ దగ్గరికి వస్తాయి. చిన్నామనుకోండి గిన్నెలు కడగటం, ఇల్లు ఉడవటం ఇలాంటి వాటిల్లో మంచి ఆసక్తి చూపించిద్ది. బంగారు చికెన్ ఎలా చేసిందో చెప్తాను. ముందు గిన్నెలో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వెలిగించి నూనె వేడెక్కిన తర్వాత కడిగిన చికెన్ వేసి ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టిన వీడియో రాలేదులేండి. కానీ ఉప్పు, పసుపు వేయటం వల్ల చికెన్లో నీరు వచ్చేస్తుంది కదా, నీరంతా ఇనికిపోయేంత వరకు ఉంచేసి మసాలా పేస్ట్ వేసింది. మసాలా పచ్చివాసన పోయిన తర్వాత కూరకు సరిపడేంత కారం, గరం మసాలా వేసింది. గరం మసాలా వేసిన వీడియో రాలేదు. ఉప్పు తగ్గిందని మళ్ళీ ఉప్పు వేసి. ఈ చికెన్ చిన్న బాయిలేరండి. చిన్న బాయిలేరు అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మాకెళ్ళి ఎక్కువ పెద్ద బాయిలేరు దొరికింది, అంటే నాటుకోడి లెక్క గట్టి. అదైతే ఎక్కువ పులుసు చేస్తాం, ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేస్తాం. ఊరెళ్తున్నామని చెప్పాను కదా, అమ్మ వాళ్ళు ముగ్గురు అక్కల చెల్లెళ్ళు. నడిపిన్నిది గరికెపాడు, పిన్నికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న అన్నయ్య చూసారా, తను నడిపన్నయ్య. ఆ అన్నయ్య వాళ్ళు ఉప్పలమ్మకు పెట్టుకున్నారు. ఇక ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర చిన్న వీడియోలు తీస్తుంది. పిన్నికి ముగ్గురు కొడుకులు అన్నాను కదా, పెద్దన్నయ్యకి ఒక కూతురు, నడిపన్నయ్యకి ఒక కూతురు, చిన్న అన్నయ్యకి 2 కొడుకులు. ఇక పెద్దన్నయ్య వాళ్ళ అమ్మాయి నా పక్కన కూర్చుంది, తన పక్కన కూర్చుంది వాళ్ళ అమ్మమ్మ. అదిగోండి పిన్ని వాళ్ళకి అమ్మాయి అని చెప్పాను కదా, తన అక్క. అమ్మ వాళ్ళ ఊర్లోనే, అంటే గుట్టపాడులోనే మన బంధువులకే అక్కనిచ్చారు. అంటే అక్కది కూడా గుట్టపాడే, అమ్మ వాళ్ళు. ఇంతకుముందు మీకు ఏ సందర్భం రాలేదు చెప్పడానికి. అమ్మ వాళ్ళు ముగ్గురు అక్కల చెల్లెలు, అంటే అమ్మమ్మలు ముగ్గురు అక్కల చెల్లెళ్ళే. అమ్మ వాళ్ళు ముగ్గురు అక్కల చెల్లెలు తోడబుట్టిన వాళ్ళు, మేము ముగ్గురు అక్కల చెల్లెళ్ళం తోడబుట్టిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈ పిన్నులు ఇద్దరు కూడా అమ్మ వాళ్ళ పిన్ని కూతుర్లు. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నది పిన్ని, అమ్మ వాళ్ళ రెండో చెల్లి. ఇక వీళ్ళందరూ అక్కల చెల్లెళ్ళు ఎప్పుడో ఒకసారి కలుస్తారు కదా, మంచి వ్యవహారంలో పడ్డారు. ఎవరైనా అంతేలేండి, వాళ్ళేనే కాదు ఎవరైనా అంతే. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ పెద్దోదిన. కొద్దిసేపు వ్యవహారాలు చేసిన తర్వాత అన్నయ్య వాళ్ళు దేవుడికి పెట్టుకున్నారని చెప్పాను కదా, ఇదిగోండి ఉప్పలమ్మకి ఎల్లమ్మకి పెట్టుకున్నారండి. అక్కడ భోజనాల దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మన వాళ్ళందరినీ చూపిద్దాము, పలానా మా వాళ్ళని చెప్దామని వీడియోస్ తీస్తే కొందరేమో సిగ్గుపడుతున్నారు. చిన్నన్నయ్య, పెద్దన్నయ్య, తనేమో ఒక పిన్ని వాళ్ళ అబ్బాయి. ఇక చిన్నన్నయ్య వాళ్ళ అబ్బాయి వీడు, ఇంకొకడేమో సిగ్గుపడిపోతాడు. కొందరైతే వీడియోస్లోనే కనపడట్లేదు. నడిపన్నయ్య వాళ్ళ అమ్మాయిని అట్లా వీడియో చేద్దామని ఫోన్ అట్లా పెడితే తను అయితే ఉరుకుతానే ఉంది. నడిపోదనేమో పని హడావిడిలో కనిపించలేదు. చిన్నదిరి కూడా అంతే. ఇక భోజనం చేసామండి. భోజనం చేసి వచ్చి ఈడ కూర్చుంటే ఇది పెద్దన్నయ్య వాడ మనవరాలండి. అబ్బో, నన్ను క్వశ్చన్స్తో
నానా ఇరకాటం పెట్టేస్తుంది. నా వీడియోస్ రోజు చూస్తుందంట, తనే లైకులు కొడుతుందంట. అది అట్లా ఇది అట్లా అని 100 క్వశ్చన్స్ చేసిందండి. ఇప్పుడు మేము వెళ్ళిన ఊరు గరికపాడు, మా ఊరికి చాలా దూరం. అదిగాక టైంకి బస్సులు ఆటోలు ఎక్కువ తిరగవు. ఇక ఆ ఎండకి ఎక్కడ పోతాం, సాయంత్రం చల్లబడ్డాకే బయలుదేరదామని కొద్దిసేపు పడుకున్నాం. మేము పడుకొని లేచేసరికి ఇదిగోండి మేనగాళ్ళు ఈ మామిడి మొక్కలు కోసుకొచ్చి ఒక బేషండ తీసుకొచ్చి అక్క ఒళ్ళో పెట్టింది. ఒక్కదానికనే కాదు అందరికీ పెట్టాలని తీసుకొచ్చింది. ఇక సరదాగా అక్క ఒళ్ళో పెట్టింది. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏడుస్తున్నారని చీర ఉయ్యాలు కట్టారండి. ఆ ఉయ్యాల్లో చిన్నపిల్లోడు కూర్చోండి చూడండి. చిన్నపిల్లోడు కాదులేండి, నవ్వుకుంటానా, చిన్నపిన్ని వాళ్ళ అబ్బాయి. వాడు ఆ ఉయ్యాల్లో కూర్చున్నంతసేపు నాకు భయమే వేసింది, ఆ చీర ఎక్కడ చినిగిద్దో అని. చీర చినిగిద్దని భయం కాదు, చీర చినిగి వాడు ఎడ కింద పడతాడో అని భయం. చిన్నపిన్ని వాళ్ళది కూడా గుట్టపాడేనండి, మీకు ఇంతకుముందు చెప్పాను కదా. ఇక మేము వాళ్ళేమో బండి వేసుకొని వచ్చారు, మేమేమో బస్కి వచ్చాము. ఇప్పుడు నా పక్కన కూర్చుంది తమ్ముడు భార్య, అంటే ఉయ్యాల్లో కూర్చున్నది కదా వాడు నాకు తమ్ముడు. నా పక్కన కూర్చుంది వాడి భార్య, వీడేమో వాడి కొడుకు. వీడియో తీస్తుందేమో వాడుకు. ఈ వీడియోలో అందరూ కనిపించారు, కానీ నడిపన్నయ్య వాళ్ళ ఆవిడ నడిపొదిన, చిన్న అన్నయ్య వాళ్ళ ఆవిడ చిన్నోదిన, నడిపన్నయ్య వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ముగ్గురు మాత్రం కనిపించలేదండి. వీడియో అందరినీ తీసి చూపిద్దాం, మా వాళ్ళు అందరి ఇల్లు అని చూపిద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు పనిలో వాళ్ళు ఉన్నారు, నేనేమో తీయలేకపోయాను. ఇక ఈ గుడి పిన్ని వాళ్ళ ఇంటి పక్కనేనండి. మా చిన్నప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ గుడి దగ్గర ఊసిక మట్టి ఉండేది. అప్పట్లో ఈ చుట్టూ గచ్చు మార్బుల్స్ ఏమీ ఉండేవి కాదు. చక్కగా అందరం ఇక్కడ ఆడుకునేవాళ్ళం, అన్నయ్య వాళ్ళు మేము ఆడుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చేసరికి ఆ విషయం గుర్తుకొచ్చింది. పిన్ని వాళ్ళ ముగ్గురు కొడుకులు కూడా ఒకే ప్లేస్లో ఇదిగోండి ఇట్లా అనమాట. ముందు పెద్దన్నయ్య, తర్వాత నడిపన్నయ్య, తర్వాత చిన్నన్నయ్య. ఇక అందరి ఇళ్ళకి వెళ్ళి అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరామండి. అటు ఎక్కువ ఆటోలు బస్సులు రావు. అన్నయ్య వాళ్ళు వెళ్ళి ఆటో పిలుచుకొచ్చారు. ఇక ఆటో వైరా బస్ స్టాండ్కి వచ్చాం. ఇక్కడ బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఒక అతను పిల్లలు డ్రగ్స్ వల్ల, మత్తు పదార్థాల వల్ల ఎలా పాడైపోతున్నారు అని తెలియచెప్పడం కోసం బస్ స్టాండ్ అంతా తిరుగుతూ మైక్ పట్టుకొని చెప్తున్నాడు. న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అతనితో మాట్లాడుతారు. వైరాబాద్లో బస్ ఎక్కి ఇంటికి వచ్చేసామండి. ఇక లియోగాడికి మా అందరి మీద ఎంత ప్రేమ అంటే, వీడికి ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే చాలు, ఇంట్లో అందరూ వాడి ముందే కూర్చోవాలి. రాగానే చెప్తున్నారు నీ మీద అనేది పెట్టుకొని ఉదటాల ముంచి ఏవీ తినలేదండి. వాడికి నాకన్నా మా వారికన్నా పండు అంటే చాలా ఇష్టం. పండు ఉన్నా కానీ వాడు ఏమీ తినలేదు. ఏంటంటే అందరూ కావాలన్నమాట వాడికి. ఇప్పుడు పిల్లలు కొద్ది రోజులు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 2 రోజుల వరకు అన్నం తినడు, ఆడుకోడు. ఇక ఈరోజు నిన్న అట్లే అనుకోండేమో, నేనే వదిలేసి ఎటన్నా వెళ్ళి 2 రోజుల వరకు రాననుకోండో ఏమో, కానీ పాప నేను వెళ్ళిన దగ్గర నుంచి వాడు తినటం కాదు కదా, కనీసం అటు ఇటు తిరగటం కూడా లేదంటండి. అట్లే పడుకోండంట ఒక్క చాటే కదలకోకుండా. ఇక నేను వచ్చిన తర్వాత అన్నంలో చికెన్ కలిపి పెడితే అప్పుడు తిన్నాడు. అమ్మ నేను ఇక్కడికే వచ్చాం కదా, నాన్న నేను వస్తున్నానని ఫోన్ చేసిండు. ఇక మా వారు ఏంటంటే నువ్వు ఎందుకులే బావా, నేనే తీసుకొస్తలే అక్కనే అని అమ్మని తీసుకొని గుట్టపాడు వెళ్ళారండి. అమ్మ వెళ్తుంది కదా అని నేను బయట దాకా వెళ్ళానండి, ఇంటి ముందుకు వెళ్ళాను. నేను ఇంట్లోకి వచ్చేసరికి వీళ్ళు చూడండి అన్నం ప్లేట్లో పెట్టేసి చికెన్ వేసి కలిపి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఏందమ్మా ఇప్పుడు అన్నం పెట్టుకొచ్చారంటే, మేము చికెన్ చేసినాంగా మమ్మీ, నువ్వు లేకోకుండా చేసినాంగా, ఎట్టుందో తిని చూడు అని. ఆల్రెడీ నేను వెళ్ళింది ఏంటి ఉప్పలమ్మ భోజనాలకు, అక్కడ చికెను మటను తిని ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే తినమంటే నేను ఎక్కడ తిన్నా చెప్పండి. నేను తిననమ్మా అంటే లేదు నువ్వు తినాలి, చూసి ఎట్లుందో చెప్పాలి అని వీడియో తీస్తున్నారు. కూర అయితే బాగుంది, కానీ చికెన్ ఇంకొంచెం ఉడికితే బాగుండేది, అదే చెప్తున్నా వాళ్ళకి. పిల్లలు మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు సొంతంగా ఏమన్నా పనులు చేసినా, ఇంటి పని అయినా వంట పని అయినా చేసినప్పుడు బాగుందనే చెప్పాలి. బాగలేదని చెప్పామనుకోండి ఇంకోసారి చేయరు. బాగుందని చెప్తే మనల్ని మెచ్చుకున్నారు కదా అని చేస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.